సో మేము పవన్ కళ్యాణ్కి వీరాభిమానులం. సినిమా చాలా బాగుండాలని మంచిగా కోరుకుంటున్నాం. చాలా బాగుండాలని మంచిగా కోరుకుంటున్నాం అండ్ సినిమా మంచి విజయం కోరుకుంటున్నాం. విజయవాడ. ఈ సినిమా మేము పవర్ స్టార్కి దాదాపు 2 దశల నుంచి పెద్ద ఫ్యాన్స్ మేమందరము. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ డబుల్ సూపర్ హిట్ కావాలని మేము కోరుకుంటాం మనస్ఫూర్తిగా. ఇంకోటి ఆయన తెలంగాణకి పొలిటికల్ ఎంట్రీ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేం చెప్పాలనుకుంటున్నా? సినిమా కంపల్సరీ బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఆల్రెడీ గబ్బర్ సింగ్ హిట్ కొట్టిండు హరిశంకర్ తోటి. సో డెఫినెట్గా డబల్ బ్లాక్ బస్టర్ ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫైట్ సీక్వెన్స్ కానీ యాక్షన్ కామెడీ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఖచ్చితంగా హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఈ ఉగాదికి మాకు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న. 2 రాష్ట్రాలకి మాకు ఆరాధ్యమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న. ఆల్రెడీ ఏపీలో ఉదయం 4 గంటల సినిమా షో వేసిరన్న. సినిమా చాలా బాగుందన్న. అలాగే ముందుగా మెగా అభిమానుల తరపు నుంచి పవర్ స్టార్ అభిమానుల నుంచి ఉగాది శుభాకాంక్షలు అన్న. సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుంది అన్న. అనుకున్నా కానీ ఇంకా సూపర్ హిట్ అవుతుంది అన్న. సార్ సినిమా కోసం కాదు సార్, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి మాత్రమే వచ్చాం సార్. మేము ఆయన డివోటీస్ సార్. మేము పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు అన్నది జస్ట్ స్క్రీన్ పైన చూడటానికే సార్. ఆల్రెడీ మా జిల్లాల్లో ఆయన ఏం చేశారో మేము చూసాం సార్. ఆయన స్క్రీన్ పైన చూడటానికి కోసమే వచ్చాం సార్, అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఈ ఉగాది 2026 పవన్ కళ్యాణ్ గారి సినిమా అదిరిపోయిందండి. ఆల్రెడీ యూఎస్ఏ నుంచి మాకు ఆంధ్ర నుంచి అన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉందంట. గబ్బర్ సింగ్ సినిమా మించుంది. హరిశంకర్ గారికి చాలా బాగా తీశారండి. సినిమాలో అన్నీ ఉన్నాయంట. అదిరిపోయిన సినిమా. జై పవర్ స్టార్ అన్నా. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అంటే ఇదేనా? ఇదే మేము ఇంకా సినిమా చూడలే కానీ ఇదేనా బ్లాక్ బస్టర్ అయితే ఇదే మాత్రం అన్నా. సూపర్ బ్లాక్ బస్టర్. ఓజీ తర్వాత బ్లాక్ బస్టర్ అంటే ఇదేనా? ఓజీ కంటే పెద్ద హిట్ ఇదే. మామూలుగా ఉండదు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్క్రీన్ మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నా శుభాకాంక్షలు. ఈరోజు మీ దేవుడు, మీ గాడ్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతోంది. మీతో పాటు మాలాంటి మూవీ ఎంతూజియాస్ట్ కూడా ఎప్పుడెప్పుడా అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎనర్జీని క్యాప్చర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్లో ఉండే ఆ స్టైలు, ఆ స్వాగ్ అందరికీ ఇష్టమే. కానీ అన్ని సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ కావు. ఎందుకంటే ఆయన కరెక్ట్గా క్యాప్చర్ చేయడం రావాలి. అటువంటి కరెక్ట్గా క్యాప్చర్ చేయడం వచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్. అతను అంతకుముందు గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ని చూపించిన విధానం. ఎందుకంటే ఒక గొప్ప డైరెక్టర్, ఒక గొప్ప టెక్నీషియన్ ఎంత గొప్పగైనా తీయచ్చు. కానీ ఒక ఫ్యాన్ తన ఐతో తన హీరోని ఎలా చూడాలనుకుంటాడో, ఆ ఫ్యానే డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్లో మనం చూసాం. ఇప్పుడు ఆ ఫ్యాన్కి మరొక అవకాశం దొరికింది ఇంతకాలం తర్వాత. అందులోనూ పవన్ కళ్యాణ్ కూడా ఓజీ తర్వాత ఫుల్ పీక్లో ఉన్నాడు ఆయన కెరీర్లో. అండ్ తన ఫ్యాను 20 రోజులు హరీష్ శంకర్ నిద్రపోలేదంటే మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు మీరు ఒక దేవుడు భక్తుడు అయ్యుండి మీకు డైరెక్ట్గా వైకుంఠానికో కైలాసానికో మీకు అవకాశం దొరికి అక్కడికి వెళ్తే మీరు ఒకరోజు రెస్ట్ తీసుకుందాం, ఒకరోజు పడుకుందాం అనుకుంటారా? అనుకోరు కదా. అట్లానే తన దేవుడు, తన పవన్ కళ్యాణ్తో సినిమా అవకాశం దొరికితే 20 రోజులు తిండి నిద్ర లేకుండా అతను పనిచేశాడు. ఆయన టైట్ షెడ్యూల్స్లో ఆయన ఒక పక్కన డిప్యూటీ సీఎం, ఆయన పొలిటికల్ విషయాలు చూసుకుంటూ మధ్యలో ఆయన ఇచ్చే 2-3 గంటల్లోనే ఇతను క్రియేటివ్గా సినిమా తీయాలి. ఆ కన్స్టెంట్స్ అన్నిటి మధ్యలో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇచ్చాడు. ఆల్రెడీ థియేటర్లు తగలడిపోతుందని అద్భుతమైన టాక్ వచ్చేసింది సినిమాకి. ఆల్రెడీ ప్రివ్యూలో కానీ సెన్సార్లో కానీ చూసిన వాళ్ళంతా చెప్తున్నారు మళ్ళీ మరోసారి పవన్ కళ్యాణ్ విజృంభించాడు. ఇక ఫ్యాన్స్కే కాదు సినిమా ఎంతూజియాస్ట్కి కూడా అద్భుతమైన పండగ అని చెప్తున్నారు. సో ఈ సినిమా లెట్స్ ఆల్ సెలబ్రేట్, లెట్స్ ఆల్ ఎంజాయ్, లెట్స్ ఆల్ హ్యావ్ అ పీక్ మూమెంట్. ఎందుకంటే మన తెలుగు సినిమాలో మోస్ట్ పవర్ఫుల్ స్టార్ పవర్ స్టార్ కాబట్టి ఆయన సినిమాని ఫ్యాన్స్ ఎంతూజియాస్ట్స్ సెలబ్రేట్ చేసుకునే విధానమే వేరుగా ఉంటుంది. అంటే ఇవాళ పైగా ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాది మొదటి రోజు.
మన పవర్ స్టార్ హరీష్ శంకర్ కాంబినేషన్లో, పైగా మైత్రి మూవీ మేకర్స్ అంటే పుష్ప ఇలాంటి ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ తీసిన సినిమా. ఇటువంటి సినిమాలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ డైరెక్షన్, పైగా రాశి కన్నా శ్రీలీల ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుందో మనకు తెలుసు. ఆ శ్రీలీల రాశి కన్నా ఫస్ట్ టైం కాంబినేషన్ ఈయనతోటి. ఇంకా ఒకటి కాదు, ఇందులో ఉన్న ప్రతి ఒక్క స్పెషాలిటీ చూసుకుంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి, డైరెక్టర్ నుంచి, పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ నుంచి, ఆయన ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడరు ఆయన సినిమా గురించి. అలాంటిది ఒక డైలాగ్ చెప్పాడు, ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటాడు. సో దాన్ని బట్టి ఆయన కాన్ఫిడెన్స్ చూడండి ఆ సబ్జెక్ట్ మీద. సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. యూ ఆల్ గైస్ రియల్లీ ఎంజాయ్. నేను కూడా ఇప్పుడే పోతున్నా, ఇంకొక పావు గంటలో పవన్ కళ్యాణ్ బేభత్సం చూడబోతున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారు 10 మందికి స్ఫూర్తి ప్రదాత. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఆయన రెండో సినిమా, మొదటి సినిమా 2025లో రికార్డులు క్రియేట్ చేసింది ఓజీ. ఇప్పుడు సెకండ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ మంచి టాక్ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ముందు రోజు రిలీజ్ అవుతుంది అనుకుంటే అనివార్య కారణాల వల్ల కాకపోయినా ఎర్లీ మార్నింగ్ నుంచి షోస్ పడినాయి. ఎప్పుడు మాకు ఆనవాయితీ ప్రకారం దశాబ్దం నుంచి ఫస్ట్ రోజు సినిమా చూస్తాం. ఆయన వ్యూస్ చెప్పే ఇది ఉంది కాబట్టి మంచి సినిమా డెఫినెట్గా అవుతుందనేది మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా డబ్బుల కోసం సినిమాలు చేయడు. సామాజిక ఇతివృత్తంగా 10 మందిని చైతన్యవంతం చేయడానికి ఆయన సినిమాలు చేస్తారు. డెఫినెట్గా హరీష్ శంకర్, పుష్కర్ కాలం తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి పోలీస్ డ్రెస్ ఏదేసుకున్నా ఆయన సక్సెస్ అవుద్ది. ఇప్పటికీ గబ్బర్ సింగ్లో ఆయన పోలీస్ సీను, రౌడీలను ఆట పట్టించేది ఇప్పటికీ మనం స్కిట్లో చూసుకుంటూ ఉంటాం. కాబట్టి దీంట్లో రాశి కన్నా శ్రీలీల వీళ్ళిద్దరు కలయికతో నెక్స్ట్ లెవెల్ సినిమా ఉండబోతుందనేది అక్షర సత్యం. ఇద్దరు దర్శకులు, సంగీత దర్శకులు, దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, తమన్ కావచ్చు, మ్యూజిక్ కలరించారు. డ్యాన్సులు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ఫైట్స్ బాగున్నాయి, మంచి రివ్యూ ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా మనం చూడబోతున్నాం కాబట్టి చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇస్తాం. తప్పకుండా ఆయన రాజకీయాలు, సినిమాలు దూరం అవ్వకూడదు. రాజకీయాలు, సినిమాలు రెండూ ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఉండాలని కోట్లాది మంది ప్రజల తరపున మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల మీద కూడా ఏవలేదు, డబ్బు సంపాదించాలని ఆకాంక్ష లేదు, ప్రజలకు సేవ చేయాలనే తలంపు తప్పితే సినిమాల ద్వారా ఎక్కువగా చైతన్యవంతం చేయవచ్చు. డెఫినెట్గా ఆయన చేయగలడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వెళ్తున్నాను. ఇప్పుడు టికెట్ తీసుకున్నాను. ఇక్కడ మొత్తం చాలా అడావిడిగా ఉంది. పబ్లిక్ అందరు వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ నైట్ ప్రీమియర్ షో చూశారు చాలామంది. సూపర్ డూపర్ అంటున్నారు. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు పండుగ సందర్భంగా ఈరోజు సినిమా చూడడానికి వెళ్తున్నాను. మామూలుగా ఉండదు, రచ్చ రంబోలా, థియేటర్ మొత్తం హల్చల్ మామూలుగా లేదు. మొత్తం పేపర్లో చింపేస్తున్నారు. సినిమా మస్తు కామెడీ ఉందంట, సూపర్ ఉందంట, చాలా బాగుందంట. అసలు నేను సినిమా ఎలా ఉందనేది నేను సినిమా చూసిన తర్వాత మళ్ళీ చెప్తాను రివ్యూ. చాలా అంటే చాలా బాగుంది సినిమా. చాలా ఫ్రెండ్స్ చెప్పారు. నేను ఇప్పుడే సినిమాకి వెళ్తున్నాను, టికెట్ తీసుకున్నాను. సినిమా సూపర్ డూపర్ హిట్. హాయ్ హలో కాకా, నేను మీ గుండు కాకా, మెగా ఫ్యామిలీ అభిమానిని, పవన్ అన్న భక్తుని. సినిమా అయితే మళ్ళీ మనకు ఒక గబ్బర్ సింగ్ సినిమా చూసి ఏ రేంజ్లో అయితే మనం సంతోషపడ్డామో, ఎంత ఆనందం చేసినామో, ఎంత కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అంటారు కదా, ఆ టైప్ ఎంటర్టైన్మెంట్ ఇది. ఈసారి ఖచ్చితంగా డబుల్ ఇస్తాను హరీష్ శంకర్ చెప్పాడు. మాట నిలబెట్టుకుంటాడని నేనైతే అనుకుంటున్నాను. పవన్ అన్న భక్తుడిగా, మెగా ఫ్యామిలీ అభిమానిగా 100% సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాబోతుంది. స్క్రీన్లు అయితే అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి. ఐమాక్స్లో పొద్దున్న 7 గంటలకు వచ్చి కూర్చున్నారు కాక, సినిమా 8 గంటలకైతే 7 గంటలకి వచ్చేసి కూర్చున్నారు అందరూ. నాకు తెలిసి అయితే థియేటర్లో రచ్చ జరగబోతుంది. ఇంకా సింగిల్ థియేటర్ కాడ ఏ విధమైన రచ్చ ఉంటుందో, ఎన్ని కటౌట్లు వెళ్తాయో, ఎన్ని బాంబులు వెళ్తాయో మనమైతే ఊహించలేము. ఈరోజు ఉగాది విత్ పవన్ అన్న, ఉస్తాద్ భగత్ సింగ్. చూడండి టైటిల్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్, ఒక దేశ భక్తుని పేరు, స్వతంత్ర సమర యోధుడి పేరు పెట్టారు సినిమా. ఆ పేరుకు విలువ ఇంకా పెరిగేలా చేస్తానని డైరెక్టర్ మాట ఇచ్చాడు. ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటాను, నిలబెట్టుకుంటాడని కూడా నమ్ముతున్నాను నేను. సినిమా అయితే వండర్ఫుల్ కాబోతుంది. అన్నయ్య అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం మనకు అభిమానులు కొంచెం దూరమైంది కావచ్చు, కానీ ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళకు దగ్గరగా ఉన్నాడు. ఒక్కటి ఆలోచించుకోండి, అభిమానులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాధపడద్దు, సినీ అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత కంటిన్యూ సినిమాలు చేస్తా అంటున్నాడు. నా డేట్స్ అరేంజ్ చేసుకొని నన్ను పిలవండి, నా టైం ప్రకారం మీకు ఎన్ని సినిమాలు అంటే అన్ని సినిమాలు చేస్తానని మాట కూడా ఇచ్చాడు అనమాట ఈవెంట్లలో. ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాడు. అభిమానం అన్న మనకు దూరమైందని బాధపడకండి. ఇది మన పబ్లిక్, నార్మల్ పబ్లిక్ ఉన్నారుగా, కామన్ పబ్లిక్ ఉన్నారుగా, వాళ్ళకు సేవ చేయడానికి వాళ్ళకు అతి దగ్గరగా వెళ్ళాడు. మన గుండెల్లో ఉన్నాడు, వాళ్ళకి అతి దగ్గరగా వెళ్ళాడు, వాళ్ళకి సేవ చేస్తున్నాడు. సో అదే సేవ మనకు చేస్తున్నాడు అనుకోండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న బ్రదర్స్, అక్కలు, చెల్లెలంతా అన్నకు భక్తులే. ఇప్పుడు
ఆ భక్తులకు డైరెక్ట్గా ఒక దేవుడిలాగా సేవ చేయడానికి వెళ్ళాడు. ఆ సేవలో ఇంకా ఎదగాలని కోరుకుందాం, సినిమాలు ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుందాం. ఇండస్ట్రీలో సచిన్ టెండూల్కర్ ఎలాగైతే క్రికెట్కి దేవుడు అయ్యాడో, ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీకి అన్నయ్య దేవుడు లాంటి వాడు, దేవులాగా మారాడు. అలాగే నార్మల్ పబ్లిక్ కూడా అలాగే మారాడు అనమాట. సో జై ఉస్తాద్ భగత్ సింగ్, జై పవన్ కళ్యాణ్, జై మెగా ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్.